నా సూచన, నా విజ్ఞప్తి, పేదల ప్రభుత్వం ఉన్నప్పుడే రైతులకు ఉచిత కరెంటు గాని, ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే మనం నిర్మిస్తున్నామో అవి ప్రధానంగా దళితులకు, గిరిజనులకు, దళిత క్రైస్తవులకు, గిరిజన క్రైస్తవులకు అత్యధికంగా లబ్ధి చేకూరుతుంది. ఈ రోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలతో పేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాము అని అంటే అది కూడా పేదలకే చెందుతుంది. 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది అని అంటే ఇది కూడా పేదలకే చెందుతుంది. 500 రూపాయల పంట బోనస్ వరి పండించిన వాళ్లకు ఈ ప్రభుత్వం ఇస్తున్నది అంటే ఇది కర్షకులకు చెందుతుంది. 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినామంటే పేద రైతులకే ఈ రోజు ఆ రుణమాఫీ అందింది. ఇలా సంక్షేమ పథకాలు, ఫీజు రియంబర్స్మెంట్. ఈ రోజు నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఆనాడు క్రిస్టియన్ మిషనరీస్ ఏదైతే ఎడ్యుకేషన్, హెల్త్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి పేదలకు ఏ దిక్కు లేని వాడికి ప్రభువే దిక్కు అని ఆనాడు గొప్పగా విద్యను అందించి, వైద్య సేవలను అందించి, సేవ అంటే ఇలా ఉండాలి అని ఈ సంస్థలు చూపించిన బాటలోనే ఈనాడు మా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ గాని, లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ పథకం గాని తీసుకొచ్చినాయి అంటే వీటికి పునాదులు ఆనాడే పడ్డాయి.